కమిటీ వేసి సస్పెండ్ చేశారా? లేదు, Yeah. వాళ్ళు కేసులు ఉన్నాయి కాబట్టి. మళ్ళీ ఇప్పుడు కేసు గురించి మాట ఏబి వెంకటేశ్వర గారి మీద కూడా కేసుల నేపథ్యంతోనే కదా అవకతవకలు జరిగాయనే కదా సస్పెన్షన్ జరిగింది. అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడదాం అంటే ఎవరు సిస్టమేటిక్గా ఉన్నారో ఒకసారి మాట్లాడుకుందాం. రంగులు 4,000 కోట్లు 3,000 కోట్లు అని ఇష్టం పేపర్లు రాసేసారు, ఓదరగొట్టేశారు, చంపేశారు, చచ్చిపోయారు. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవగానే 199,50,000 మాత్రమే ఖర్చు అయిందని ఎందుకు తీర్థం చేయవలసి వచ్చింది? ఆడుదాం ఆంధ్ర. అప్పులు మొత్తం 14 లక్షల కోట్లు ఎంతో చెప్పారు అసెంబ్లీలో. కేసు ఆయన పయ్యావుల కేశవ్ గారు చెప్పారు, అంత లేదు, ఎంత 5 లక్షలు 6 లక్షలు చెప్పారు. క్లారిటీ ఇచ్చారు కదా. గవర్నర్ కూడా ఒకవేళ పొరపాటున ఏమన్నా అన్నా కూడా సరిదిద్దుకుంటుందండి ఈ ప్రభుత్వం, మీరు అది గమనించట్లేదు. మీరు నేనైతే సరిదిద్దుకోవాలి, జస్ట్ డెబ్యూటెంట్స్ కాబట్టి. ఓ పవన్ కళ్యాణ్ అంటే చిన్నపిల్లడు, లోకేష్ చిన్నపిల్లడు, ఓకే, ఎందుకంటే రాజకీయాల్లో ఫస్ట్ టైం విన్నర్స్ కాబట్టి. మరి చంద్రబాబు గారు ఆయన తప్పుదో పట్టిస్తున్నారేమో ఆఫీసర్స్. ఎవరిని? సీఎం గారిని. ఇప్పుడు పాయింట్కి వచ్చారా? ఖచ్చితంగా తప్పుదో పట్టిస్తున్న వాళ్ళ మాటలు వింటూ వచ్చే ఉపద్రవాలే కదా ఇవి. అది పేపర్లోనైనా వచ్చు కదా, లేకపోతే డబ్బాలు కొట్టే ఛానల్లైనా వచ్చు కదా, అవే కదా ప్రొవకేషన్. మీకు నాకు ఎందుకు నోరు తిరగట్లే? మీరు జర్నలిస్టే కదా, మీరు 14 లక్షలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంతే చెప్పాను. నిర్మలా సీతారామన్ కూడా ఆ రోజు పార్లమెంట్లో ఏం చెప్పారు? ఆవిడ చెప్పిందే పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. ఇక్కడ మనం కూడా అది ఆవిడ చాలా పెప్పే ఫిగర్ కూడా చెప్పింది. అసలు మా ఎప్పుడు జీవితంలో ఆవిడ మర్చిపోలేడు. 4,46,446 కోట్లని 446 నిద్రలో లేచినా ఆవిడని చెప్పొచ్చు ఆ ఫిగర్. అది కూడా అడిగింది ఎవరు ప్రశ్న? ఇప్పుడు మీ సన్నిధిలో ఉన్న రఘురామకృష్ణరాజు గారే. మరి అప్పుడు సమాధానం వచ్చిన తర్వాత కూడా ఇంకా వెళ్ళి దాన్ని 14 లక్షలని ఎలక్షన్స్ దాకా ఈ రోజుకి కూడా అదే మాటలు మాడుతుంటే లేదులేండి, ఇప్పుడు కొంచెం తగ్గించినట్టు. దాని మీద మాట్లాడలేదు, బడ్జెట్ పెట్టేశారు. దాని మీద బడ్జెట్ పెట్టేశారు. అండ్ వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి నేరుగా హీ హాస్ కన్ఫెస్డ్ అండ్ అడ్మిటెడ్ కదా దాంట్లో ఆ శాసనసభలో 5 లక్షలని ఆయనే చదివి చెప్పారు. 5 లక్షల చిల్లర ఎంత, 5 లక్షల కోట్ల చిల్లర చదివి చెప్పారు. టోటల్ 6,47,000. మరి అప్పటిదాకా 14 లక్షలు ఎలక్షన్ ప్రణాళిక. మరి ఎలక్షన్కి ఉండాలిగా. ఇప్పుడు రాజకీయం చేయకుండా ఉండే పార్టీ ఏది ఉండదు, తెలుగుదేశం కూడా ఉండదు. వాళ్ళు చేశారు. ఈ టైప్ రాజకీయం ఎప్పుడైనా చేశారా మీ అనుభవంలో చెప్పండి? ఇంతకుముందు కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు కదా ఇలాగే ఎస్కలేట్ చేసి. నాకు తెలిసి సార్ ఒకే ఒకసారి వెన్ ఐ వాజ్ ఎ కబ్ రిపోర్టర్ కాదు, కొంచెం అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు రోసయ్య గారు ఇలాగే చంద్రబాబు గారి ప్రభుత్వం పెట్టినప్పుడు ఆయన పేపర్లో అన్ని దస్తాలు పట్టుకొని చంద్రబాబు గారి ఛాంబర్కి వెళ్ళి ఏమిటయా చంద్రబాబు శాసనసభలో నువ్వు చెప్పింది ఏంటి, వాస్తవం ఏంటి? రోసయ్య గారు లెక్కల్లో మాస్టర్ ఆయన ఫింగర్ టిప్స్ మీద చెప్పేవాళ్ళు. రోజుల్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు అండ్ గట్టి పట్టున్న ఆయన ఆ విషయంలో. అలా తప్పు చెప్పచ్చా అంటే అప్పుడు చంద్రబాబు గారు సీఎం, ఏదో శాసనసభ కదండి, మరి ప్రజలు మనల్ని చూస్తుంటారు, మనం చెప్పాలి కదండి, మనం చెప్పాలి కానీ అబద్ధాలు మాత్రం చెప్పకూడదు, నిజం చెప్పకపోయినా పర్లేదు, దాటేసినా పోయేది, అనవసరమైన అప్రహెన్షన్స్ రేకెత్తించినట్టు అవుతుంది అని చెప్పి రోసయ్య గారు చెప్పారు. అండ్ చంద్రబాబు గారు కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు ఆయన మాటని. ఆ పెద్ద మనిషి మీద గౌరవం ఉండబట్టే జరిగినాయి, లోగడు కూడా జరిగినాయండి. పెద్ద మనిషి మీద గౌరవంగా తర్వాత ఆయన మొహం ఇడిచేస్తారు అందరి ముందు పెట్టి. ఆయన సంగతి తెలిసిందే కదా. ఎందుకంటే వాస్తవానికి మీకు ఎప్పుడు నేను చెప్తున్నాను సార్, అసెంబ్లీలు అన్నవి వాటిని దేవాలయాలు ఎందుకంటారంటే, మీకు తెలియదు దేవాలయం అన్న ఒప్పుకోకపోయినా మన నరేంద్ర మోడీ అయితే దాన్ని మొక్కేళ్ళాడు లోపలికి. ఎందుకంటే అట్లీస్ట్ ఎక్కడో దగ్గర నిజాలు చెప్తారని. అందుకే నిర్మలా సీతారామన్ చాలా క్లియర్గా చెప్పింది ఆవిడ 4,42,442 కోట్లని. సో ఆ వాస్తవాన్ని కూడా మీరు ఇంకా దిగమెంకొని అట్లీస్ట్ దాన్ని డైజెస్ట్ చేసుకోకుండా మీరు ఇంకా దాన్ని 14 లక్షల కింద 10 లక్షలు అని చెప్పించి. కమింగ్ బ్యాక్ టు ఇండస్ట్రియల్ గ్రోత్ అండి, మీరు డిడ్ యూ సీ చేంజ్ ఇన్ ద లాస్ట్ 10 months ఇండస్ట్రీకి సంబంధించి? ఓషన్ చేంజెస్ చూసా. ఇప్పుడు జిందాల్ ఉంది కంపెనీ, అనకాపల్లికి కోతవేట దూరంలో ఉన్న స్టీల్ ప్లాంట్ 20 కిలోమీటర్లు వెనక గేట్ తీస్తే ఇలా బయటకు వచ్చేవచ్చు. ఏదో అనకాపల్లికి వస్తారు మీరు స్టీల్ ప్లాంట్కి అక్వైర్ చేసిన ల్యాండ్లో. అక్కడ మెటల్లో ఏమో లక్షల కోట్లు పెట్టి స్టీల్ ఇండస్ట్రీ పెడతారంటే ఎలా నమ్మాలో. జిందాల్ ఆల్రెడీ జమ్మలమడుగులో నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూసి వచ్చాను సార్ నేను ఎలక్షన్స్ ముందు. దానికైతే పైప్ లైన్లు వాటర్ లైన్లు వేశారు, కాంపౌండ్ వాల్ వర్క్ ఆల్మోస్ట్ 3/4 అయ్యింది. అండ్ దాన్ని వాళ్ళు టెంపరీ ఇప్పుడు చూడండి మనం ఆఫీస్ స్పేస్లా క్రియేట్ చేసుకుని దే ఆర్ అబౌట్ టు గో విత్ సమ్ యాక్టివిటీ. ఈసారి ఈ టైంకి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది, అంత దాగా పనిచేస్తున్నారు వాళ్ళు అక్కడ. దాన్ని ఏమి కాకుండా తగిలేశారు, ఇక్కడి నుంచి మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. దాని యాన్సిలరీ
విజయనగరంలో కూడా ఒక యూనిట్ ఉంది జిందాల్ భలేవాళ్ళండి. రెండు వెళ్ళిపోయి. జిందాల్కి కూటమి ప్రభుత్వానికి చక్కటి సంబంధ బంధాలు ఉన్నాయి కదా, ఎందుకు పంపించేశారు? అదే ఎందుకు పంపించారు కనుక్కోండి. కానీ వాళ్ళు తిరిగి వాళ్ళు అప్పుడు హెచ్ఎస్బీసీ తరలిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది అని గొల్లెట్టారు కదా. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ మీద వచ్చింది. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అయిపోగానే ఏం చేస్తారు, కూర్చొని చెమచక్కలు ఆడుకుంటారా? హెచ్ఎస్బీసీ కాల్ సెంటర్ ఫర్ స్టిప్లెట్ టైం పెట్టారు. ఆ టైం అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతామని ముందు అగ్రిమెంట్ రాసుకుని వచ్చారు. మీరు ఇచ్చిన విప్రో ల్యాండ్ వర్కే స్టార్ట్ కాలే, తర్వాత వర్క్ స్టార్ట్ అయింది. ఏమైంది దాని అవుట్కమ్? తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేనైతే హ్యావ్ సీన్ ఏ సీ చేంజ్ ఇన్ ద లాస్ట్ 10 months. అంటే ఇండస్ట్రియలిస్టులు రావటం, గవర్నమెంట్ని అప్రోచ్ అవటం, పైగా ఇంత ప్రోయాక్టివ్ పాలసీ ఇంతకుముందు గడిచిన 5 ఏళ్ళలో లేకపోవటం. అంటే కంప్లీట్గా ఇది ఓపెన్, ఇది సింగిల్ విండో, అది క్లోజ్డ్ విండో. వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే అందరూ వ్యవసాయక పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చేస్తున్నారు. నమ్మకం ఉంది సార్, వాళ్ళు చెప్పిన, వాళ్ళు ఆశించిన, వాళ్ళు చెప్పిన, వాళ్ళు యాంటిసిపేట్ చేస్తున్న అవన్నీ లక్ష్యాల్లో 50% అయినా సరే ఈ పీరియడ్లో వాళ్ళు చేరుకోగలరు అని అయితే ఒక నమ్మకం చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మాదిరి నాకు కూడా ఉంది. అంటే మీరు తప్పేళ్ళ ఛానల్లో దిక్మాల పేపర్లు బాగా చదువుతున్నారని అర్థం. అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ కాదు సార్. ఇప్పుడు మనకి ఔత్సాహికులు ఉన్నారు. ఉత్సాహం చూపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏది? టీసీఎస్కి 99 పైసలకి ల్యాండ్ ఇచ్చి. కానీ అట్నుంచి రెసిప్రొకేట్గా థ్యాంక్స్ అన్న ట్వీట్ చూసారు మీరు సార్? ఇప్పుడు మీరు 99 పైసలు కాదు 10 కోట్లు అన్నా కూడా వాళ్ళు వచ్చి తీసుకుంటారు. వాళ్ళు దే ఆర్ అబౌవ్, అంటే కొన్ని సర్టన్ నామ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ ఫ్రేమ్ వర్క్ లోబడే పనిచేస్తారు. వాళ్ళు రాగద్వేషాలకి అతీతం. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా 10 కోట్లు అంటే 10 కోట్లు కట్టేస్తారు వాళ్ళు, టీసీఎస్ వాళ్ళు. ఇక్కడ 10 కోట్లకి ఇస్తే ఎవరు బాధపడం. ఇచ్చింది మనం ఔత్సాహికం ప్రభుత్వం చూపించి 99 పైసలకి ఇచ్చినప్పుడు దే నీడ్ టు షో లాట్ ఆఫ్ కన్సర్న్ టువర్డ్స్ అవర్ ఏపీ గవర్నమెంట్. ఒక ట్వీట్. టాటా రెస్పాండ్ కాలేదంటారా? అయితే అబ్సల్యూట్లీ నాట్ రెస్పాండెడ్, బికాస్ వీళ్ళు ఉత్సాహం ఎక్కువ చూపించారు. ప్రొయాక్టివ్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇండస్ట్రీస్. బట్ సర్ప్రైజింగ్లీ దీని పేరు చెప్తే ఒక పక్క వరుస జరిగింది మనం చూసాం. గతంలో ప్రభుత్వాన్ని అపవాదులు వేస్తుంది. టాటా భుజాల మించి తుపాకీ పేల్చి ఉర్సాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారంట. ఆబ్వియస్లీ వీళ్ళు ఎక్కడంటే ల్యాండ్ మార్క్ ఏం చెప్తారు చెప్పకుండా డైరెక్ట్గా టీసీఎస్ వెనకమాల అండి పక్కనండి అని చెప్తే కథ వేరు కదా. టీసీఎస్ పక్కన వచ్చింది వరుస అంటే పెద్ద మేట అని అర్థం కాదు. అట్లాంటి ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటుంది ఎవరు? ఉత్సాహం ఎవరు చూపిస్తున్నారు? ఇండస్ట్రియలిస్టుల కోసం అర్రులు చేస్తున్నా ల్యాండ్ మార్క్. అంటే ఒకటి సార్, ఆ పార్టీ సపోర్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సృష్టించిన భీతావహ వాతావరణానికి భయపడి జనాలు రావటం మానేస్తారేమోనని. సరే కదా, ప్రతిదానికి ఒక డేటా ఉంటుంది సార్. 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు అండ్ 17 మెడికల్ కాలేజీలు. అంటే ఏం చేయలేదు అని వాళ్ళకి సమాధానం. ఒక 5 అయితే మెడికల్ కాలేజ్ ఎగ్జిక్యూషన్కి వచ్చాయి కదా. ఈసారి శాతకా లేక నా వల్ల కాదని చెప్పి 750 మెడికల్ సీట్లు కూడా వదిలేసింది ప్రభుత్వం, వదిలేసింది కదా. కరెక్టే. ఇప్పుడు మనం మాట్లాడదాం. అంటే ప్రభుత్వం వదిలేసిందని అంటారు, నేనంటాను లేదు. ప్రభుత్వం ఇంకోటి ఏంది, 4 piece మోడల్ తీసుకొచ్చేసి దాన్ని కూడా దాంట్లో కూడా కార్పొరేట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంకా అంటే మరిన్ని ఫెసిలిటీస్ తెలియకడుతుంది సార్. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం బాధ్యత ఏంటి? విద్య, వైద్య, ఆరోగ్యం కదా. వీటిని ప్రైవేట్ సెక్టర్తో ఎంటర్టైన్ చేస్తే డబ్బులు ఫైనాన్షియల్ ఎబిలిటీ ఎవరు చూస్తారు? నిరుపేదలని అందరినీ ధనవంతులు చేయాలనే సంకల్పంతో 4P ఫార్ములా తీసుకొస్తే మీరేంటి సార్ తిరుగమన వాదంతో మాట్లాడతారు? అదే 4P వాదం అంటే మేము మాట్లాడతాం మళ్ళీ అనమాట. ఇప్పుడు 1,62,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి అన్నారు. సారీ, 1,45,00,000 కుటుంబాలు ఉంటే ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి? దగ్గర 1,00,00,000 మందికి ఉండుంటాయి. 1,62,00,000 కుటుంబాలు ఉంటే 1,45,00,000 మందికి వైట్ రేషన్ కార్డు ఉంది. అంటే ఎంత? ఆల్మోస్ట్ 90% దగ్గర కదా. 90% ఉన్న వాళ్ళ దగ్గర మీ పీపీపీ విధానం కింద ఎవడ ముక్కలో పెట్టడానికి ఒక్కొక్కటి అగ్రిగేట్న మండలానికి అన్నిటికీ కలిపి 20,000 మందినో 1,00,000 మందినో సెలెక్ట్ చేస్తా ఉంటే ఎక్కడ సరిపోతారండి? అసలు ఒక ప్రయత్నం జరుగుతుంది కదా, మీరు చేయలేదు కదా ఇంతకుముందు. ఆ ప్రయత్నాన్ని జరగకుండానే 64,00,000 మందికి పెన్షన్ ఇచ్చారు. ప్రయత్నం జరగకుండానే 34,00,000 మందికి దగ్గర అమ్మఒడి పథకం ఇచ్చారు. ప్రయత్నం లేకుండా అందరికీ నవరత్నాల పథకాలు ఇచ్చారా అనే లక్షల మందికి? సరే, మీరు యూఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ 2 అన్కనెక్టబుల్స్. వెల్ఫేర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డెవలప్మెంట్. వెల్ఫేర్ని డెవలప్మెంట్ని మీరు ఒకే ఘాటుని గట్టి తీసుకురావద్దు. ఆయన చేసింది వెల్ఫేర్, ఈయన చేయాలనుకున్నది చేసి చూపిస్తున్నది చేస్తారు సార్. ఇప్పుడు కదా చేస్తారు. మీరు చూస్తుండండి. ఐ స్వేర్, మీరు చెప్తున్న ఈ 1,40,00,000 వైట్ రేషన్ కార్డుల సంఖ్య 2029కి
42 లక్షలకి పడిపోతుంది. 1 కోటి మందిని ధనవంతులను చేయబోతోంది ఈ ప్రభుత్వం. మీరు చూస్తా ఉండండి. నేను అలాగే కళ్ళగంటోనండి, అలా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మీరు కళ్ళగంట కూర్చోండి, వాళ్ళు మీకు సహకరిస్తారు. అందుకే హెలికాప్టర్లు కొనుక్కుంటారు. తర్వాత విషయం మాడదాం, కానీ ఫస్ట్ పాయింట్ మాడదాం. 1,42,00,000 మంది బిలో పవర్టీలో ఉన్న దగ్గర గౌరవ ప్రధానమంత్రి నాకు ఇంకా జనాభా లెక్కలు పెట్టలేదు, నాకు లెక్క ప్రకారం 119 కోట్ల మంది ప్రజలు ఉన్నారు భారతదేశంలో. మీరు 2011 సెన్సస్ మాట్లాడారు. నేను అదే మాడతా. కొత్త లెక్కలు మీరు గాలి లెక్కలు చెప్తే నేను ఎందుకు వినాలా? దాంట్లో 80 కోట్ల మందికి నేను ఫ్రీ రేషన్ ఇస్తున్నానని చెప్పాడు గౌరవ ప్రధానమంత్రి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో. సో దాని ప్రకారం ఆ రేషియో మీరు చూసినా ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీగా ఎంతమందికి బిలో పవర్టీ కింద జస్టిఫై చేస్తున్నారు ఫ్రీ రేషన్ ఇస్తూ. సో మీరు ఏ ప్రాతిపదిక మీదన డెవలపింగ్ నేషన్ అన్న కథ చిన్న నేను ఇప్పుడు 56 నా పుట్టుకలో నేను నేర్చుకుంది భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. మీరేమైనా అంతకన్నా